గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడుతూ ఒక మాట నీకు తెలియజేస్తున్నాడు. తగిన సమయమందు నువ్వు పంట కోస్తావు. తగిన సమయమందు. ఒకవేళ నువ్వు విత్తనాలు వేసిన వ్యక్తివేమో ఇంక ఎప్పుడు పంట వస్తుంది, ఇంకెప్పుడు నేను ఈ పంట చూస్తాను, ఇంక ఎన్ని రోజులు పడుతుందని చెప్పి నువ్వు ఆలోచిస్తూ కృంగిపోతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీతోనే మాట్లాడుతున్నాడు. అమ్మా, నీతోనే మాట్లాడుతున్నాడు. నీ తల్లి గురించి నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నీ తండ్రి గురించి ఆలోచన కలిగి ఎప్పుడు ఇది జరుగుతుందని చెప్పి దిగులు పడుతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అయ్యా, జాబ్ గురించి ఎదురు చూస్తూ తగిన సమయంలో అవుతుందా రాదని చెప్పి బాధపడుతున్నావేమో. దేవుడి ఉదయమున నీతోనే మాట్లాడుతున్నాడు. జీవితంలో వెసిగిపోయి రిలేషన్షిప్లో నిలబడలేక కృంగిపోతున్నా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. బిడలేక అలసిపోయి ఇక ఏమవుతుందో అర్థం కాక వేరే వేరే ఆలోచనతో నిండిపోయినా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయాన్న నీతో మాట్లాడుతూ చెప్తున్నాడు, తగిన కాలమందు నువ్వు పంటకు వస్తావు. నువ్వు తగిన కాలమందు పంటకు వస్తావు. ఈ లోకంలో చాలా చోట్ల చాలా చెట్లు ఒక కాలములో మనం గమనిస్తాం. వాటికంటూ కాలం ఉంది. ఆ కాలంలో పంట ఆ పూత పోయడం కానీ లేకపోతే కాయలు పండ్లుగా మారడం కానీ మనం గమనిస్తాం. వాటి కాలంలో కాకుండా వేరే కాలంలో అవి పూయవు. కానీ ఆ కాలం అంతా ఒక ప్రిపరేషన్ జరుగుతుంది. రాబోతున్న పంట ఎలా ఒక చెట్టు దాన్ని కాయగలని చెప్పి దాన్ని ఆ బరువును లేకపోతే ఇంకా వచ్చే ఆ పంటను ఇంకా చెట్టు కాయడానికి ఇంకా బలాన్ని తెచ్చుకుంటుంది ఆ కాలం అంతా కూడా. ఒకవేళ ఈరోజు నీకు నీ జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా అయిష్టాలుగా ఇబ్బందులతో నిండిపోయి ఉన్నాయేమో. దేవుడు నీతో చెప్తున్నాడు, జరుగుతున్న దేని వైపు నీ కన్నుంచద్దు, జరగబోతున్న విషయాల వైపు నీ కన్నుంచు. దేవుడు చేయబోతున్న విషయాల వైపు కన్నుంచు. ఒకవేళ జరుగుతున్నంత కూడా నష్టానికి జరగబోతుందని చెప్పి అటువైపు ఈ లోకంలో జరుగుతున్న విషయాల వైపు నీ కన్నుంచితే నువ్వు ఖచ్చితంగా నిరాశపడిపోతావు, దుఃఖానికి లోనవుతావు. దేవుడైతే నీవు జరగబోయే విషయాలు ఈ లోకంలో జరిగినట్లుగా నువ్వు ఊహించుకోదు, కానీ నీకు జరగబోతున్న విషయాలు దేవుడు జరిగించబోతున్నాడు, గొప్పగా నడిపించబోతున్న విషయాల్ని నువ్వు ఊహించుకోవడం ప్రారంభించాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, తగిన కాలమందు మనం పంటకు వస్తాం. దానికి ముందు ఒక మాట ఉంటుంది, ఏమంటే మనం మేలు చేయుటందు విసుగక. మనం చాలాసార్లు మన చేతిలో మేలు చేసే అవకాశం ఉన్నప్పుడు మనం దాచేసుకుంటాం. మేలు చేస్తే నాకు నేను ఎలా గడపాలి, నా జీవితంలో ఎన్నో ప్రశ్నలతో మనం ముందుకు వెళ్తాం. ఏమంటాడు, మేలు చేసే విషయంలో ఏ రోజు కూడా నువ్వు వెనక్కి అడుగు వేయొద్దు. క్రైస్తవుడు కనుక నీ గుణమే మేలు చేయడం. ఎవరో నీ కుటుంబస్తులు ఆ వ్యక్తి గురించి ఒక మాట చెప్పారేమో, అందుకు నువ్వు ఆగిపోయావేమో. లేదు, నీ మనసుకు అనిపిస్తేనే ఆగు. నీ మనసులో వద్దులే అనిపిస్తేనే ఆగు. నీ మనసుకు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆగద్దు. ఒకవేళ నీ మనసు కొన్ని వాటికి వద్దులే అనిపించినప్పటికీ దేవుని మాట వద్దు చెయ్యాలి, ఆ చోటుకు వెళ్ళి నువ్వు ఇవ్వాలంటే నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే క్రైస్తవుడిగా మనకి ఇవ్వబడిన జీవితం అది దేవుని కోసం మనం బ్రతకాలి. కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైన, అర్థం కాని సమయమైనా మనం దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడాలి. బైబిల్ చెప్తుంది, అలసిపోకుండా మనం మేలు చేస్తే తగిన సమయం ముందు పంటకు వస్తాం. ఈ పంట చూడండి, ఈ పంట సహాయాలతో మేలుతో ముడిపడింది. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు దేవుడు మనం పంట కోసేటట్టు చేస్తా అని చెప్తున్నాడు. నువ్వు ఈ ఉదయాన్న ఒక నిర్ణయం తీసుకో, నేను ఎవరికైనా సహాయం చేయాలి, ఎవరికైనా వారి సహాయాన్ని తీర్చాలి, వారి అవసరాన్ని తీర్చాలి. ఆశ్చర్యం, ఎంతోమంది మన మనసులో ఎప్పటికీ ఉంటారో, ఎవరెవరికి సహాయం చేయాల్సిన వ్యక్తితో, ఎవరెవరిని కలాలో, ఎవరెవరిని మనం దర్శించాలో, ఎవరికి మనం ప్రేమ చూపించాలో, ఇవన్నీ మన మనసులో లేకుండా ఉన్నాయి. మనం ఆగిపోయాం వారికి చూపించడానికి, మనం వెళ్లకుండా ఆగిపోయాం, వారికి ఇవ్వకుండా ఆగిపోయాం. మన మనసులో పుట్టిన ఆలోచన దేవుడు పుట్టించింది, కాస్త దాన్ని గొయ్యి త్రవ్వి దాని లోపల వేసేసాం. ఈరోజు గొయ్యి మళ్ళా త్రవి బయటకు తీసుకొని మనసులో పుట్టిన ఆలోచన ప్రకారం మనం వెళ్ళి చేయగలిగితే తగిన సమయం అందు నువ్వు పంటకు వస్తావు దేవుడు చెప్తున్నాడు. ఈ పంట ఏమవుతుందో ఇది సహాయంతో ముడిపడింది, మేలుతో ముడిపడింది. తగిన సమయం ముందు నువ్వు పంట కొయ్యాలని కోరుతుంటే,
తగిన సమయం ముందు దేవుడు నీకు మేలు చేయాలి అని నువ్వు కోరుతుంటే దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు మేలు చేయడం ప్రారంభించు. నువ్వు పంట అద్భుతంగా వస్తావు. ఊహించని పంట నీ ముందు ఉంది. నువ్వు కేవలం ఆ పంటకు మునుపు విత్తనముగా నువ్వు మేలు చేయాలి. ఎప్పుడైతే విత్తనము మేలు అనే విత్తనం వేస్తావో నువ్వు తగిన సమయంలో పంట కోసే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఈ ఉదయమున నేను నమ్ముతున్నాను నువ్వు ఈరోజు మేలు చేయడానికి వెళ్తావని. నీకు మనసులో అనిపించిన ప్రతి మంచి పని, దేవుని హృదయంలో పుట్టిస్తున్న ప్రతిదీ కూడా నువ్వు మంచి కోసం అడుగేయగలిగితే ఆ మంచి నీకు మేలుగా మారిపోద్ది. ఈ ఉదయమున దేనికి దిగులు పడద్దు, దేనికి జడిసిపోద్దు. నీ లోపల దేనికి కృంగుదలకు స్థలం ఇవ్వద్దు. కారణం నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నీవు తగిన సమయం ముందు పంట కోసే వ్యక్తిగా నేను చేయబోతున్నాను. ఈరోజు మేలు చేసేట విషయాల్లో విసిగిపోతా. మేలు విషయానికి వచ్చినప్పటికీ నువ్వు నిలకడగా నిలబడి సహాయానికి నువ్వు నిలబడి వెళ్ళాలి. సహాయానికి నువ్వు వెళ్ళగలిగితే నువ్వు తగిన సమయం ముందు దేవుడు పంట కోసే వ్యక్తిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలా వెళ్తావా? అలా చేస్తావా? నీ మనసులో దేవుడు పుట్టించిన ప్రతిదీ కూడా ఈ ఉదయమున ఈరోజు అంతా కూడా నువ్వు చేయడానికి ఇష్టపడతావా? నువ్వు ఇలా చేసి చూడు, తగిన సమయం ముందు పంటకు వస్తావు. కళ్ళు మూసుకున్నట్లయితే నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా తండ్రి, నీకు వందములు. నీ ప్రియ బిడ్డలు వారి జీవితంలో నువ్వు చేయబోతున్న బలమైన మేలు బట్టి నీకు వందములు. నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవు, నువ్వు అనాథులుగా మమ్మల్ని విడవని చెప్పావు. ఆ మాట ప్రకారం మాతో ఉండి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు. ఈ ఉదయమున నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని నువ్వు దీవించండి. వారు మేలు చేయడానికి ముందుకు వెళ్తుండగా తగిన సమయం ముందు పంట కోసే వ్యక్తులుగా వారిని చేయండి. ఊహించని రీతిగా తగిన సమయం ముందు పంటను వారికి అనుగ్రహించి బలపరిచి నడిపించబడతాం. యేసు నామములో వారికి మేలు చేయనుగాక, మేలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. నీ మనసులో దేవుడు ఏదైనా ఒక విషయం పుట్టిస్తే నా మాట విను, వెళ్ళి చెయ్యు. అదే నీ విత్తనము, నువ్వు మేలు అనే విత్తనము. ఆ విత్తనము నీకు పంటను తీసుకొస్తుంది. తగిన సమయమందు నీకు సరైన పంటను తీసుకొస్తుంది. నేను నమ్ముతున్నాను నువ్వు మేలు చేయడానికి ముందుకు అడుగులు వేస్తావని. God bless you. See you tomorrow.